హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు thumbnail లో చూసినట్టుగానే నిజంగానే మీకు చాలామందికి గ్రూప్ 4లో ఇప్పుడు 70, 80, 60 అండ్ అలాగే 90, 100 మార్క్స్ వచ్చిన వాళ్ళకు కూడా ఉద్యోగం వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది. సో అది ఏ విధంగానో నేను ఇప్పుడు తెలియజేస్తే ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. లాస్ట్ ఎండ్ వరకు చూసిన తర్వాత మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ రూపంలో అయితే మీరు తెలియజేయండి ఖచ్చితంగా. సో కాబట్టి ఇది చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో. ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి. నేను మొత్తం కూడా తెలియజేస్తా ఏ విధంగా మీకు జాబ్ వస్తుంది అనేది నేను ఇప్పుడు తెలియజేస్తా చూడండి. అయితే మనకి నార్మల్గా వాస్తవానికి మన ప్రీవియస్ వీడియోలో కూడా మనం ఒకసారి చెప్పుకున్నాము. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి జనరల్ వాళ్ళకి 1:3 రేషియో ప్రకారం అయితే పిలవడం జరుగుతూ ఉంటుంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం. అండ్ అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్స్ వాళ్ళకి 1:5 రేషియో ప్రకారము వాళ్ళని మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం అయితే పిలవడం అయితే జరుగుతూ ఉంటుందని అయితే తెలుసుకున్నాము. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఒకసారి అయితే ఇందులో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే ఉంది. సో అది మీకు తెలియజేస్తాను అనమాట. సో ఖచ్చితంగా మీరు ఒకసారి అయితే చూడండి ఇక్కడ. సో మనకి ఏమి ఇచ్చారు అని అంటే ఇక్కడ చూసినట్టయితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో ఇక్కడ మనకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంది కదా. సో ఈ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేటు 2021 నుంచి 2022 మధ్యలో తీసినటువంటి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ మాత్రమే మాకు ఇవ్వాలి అని వాళ్ళు ఖచ్చితంగా అడగడం అయితే జరుగుతూ ఉందన్నమాట. అంటే ఇక్కడనే మనకు అసలైన మెలిక ఉందన్నమాట. వాళ్ళు పెట్టినటువంటి మెలిక ఇదే. సో కాబట్టి ఇక్కడ చూసుకున్నట్టయితే దీంతో పాటుగా మనకి మేజర్గా కమ్యూనిటీ అండ్ అలాగే నాన్ క్రిమీ లేయర్ సర్టిఫికేటు బీసీ వాళ్ళు ఇవ్వాలి అని చెప్పేసి మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్లో తీసుకొచ్చి మాకు చూపించాలి అని చెప్పేసి అయితే తెలియజేయడం అయితే జరిగిందనమాట. అంటే ఇక్కడ మనకు అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ చూడండి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఎవరికి అవసరం అని అంటే బీసీలకు అవసరం. ఓకే, బీసీ కేటగిరీ ఉన్నటువంటి వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా అవసరము. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఈడబ్ల్యూఎస్ ఈ యొక్క సర్టిఫికేట్ ఏదైతే ఉందో సో ఇది 2021 నుంచి 2022 మధ్యలో ఉన్నటువంటి సర్టిఫికేట్ మాత్రమే మాకు కావాలి అని వాళ్ళు ఖచ్చితంగా అడగడం జరిగింది. అంటే ప్రజెంట్ ఇప్పుడు మనకి 2023 to 2024 ఈ యొక్క సర్టిఫికేట్ తీసుకుపోయినా లేదంటే 2024 to 2025 సర్టిఫికేట్ తీసుకుపోయినా కూడా వాళ్ళకి చెల్లదు. మాకు 21 నుంచి 22 వరకు ఉన్నటువంటి సర్టిఫికేట్ కావాలని వాళ్ళు ప్రత్యేకంగా దీనికోసం ఒక వెబ్ నోట్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఈ వెబ్ నోట్ అనమాట. అంటే నార్మల్గా ఇప్పుడు వాళ్ళు రీసెంట్గా ఒక వెబ్ నోట్ కూడా ఆల్రెడీ రిలీజ్ చేయడం కూడా జరిగిందనమాట. అంటే ఇప్పుడున్నటువంటి ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసము ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కోసం ఎవరైతే ఎంఆర్ఓ ఆఫీస్కి వస్తారో వాళ్ళకి 2021 నుంచి 2022 మధ్యలో ఉన్నటువంటి సర్టిఫికేట్లు ఇవ్వండి అని కూడా వాళ్ళు ఒక అఫీషియల్ ఒక వెబ్ నోట్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. బట్ కానీ సో మనం అక్కడ చూసుకున్నట్లయితే మీ సేవలో టెక్నికల్గా వాళ్ళ యొక్క కంప్యూటర్లో మనకు 2021 నుంచి 2022 ఈ యొక్క ఆప్షన్ చూపించదు. ఎందుకు అని అంటే లేటెస్ట్ అప్డేటెడ్ ఉన్నటువంటి ఈ యొక్క ఇయర్ మాత్రమే చూపిస్తుంది. కాబట్టి మీరు అప్లికేషన్ చేసుకునేటప్పుడు ఈ యొక్క ఆప్షన్ అయితే 21 to 22 ఇయర్ ఉండేటటువంటి ఆప్షన్ అయితే చూపించదు. మరి ఒకవేళ వాళ్ళు డెవలప్ చేసి ఆ యొక్క వెబ్సైట్ని డెవలప్ చేసి పెడితే తప్ప అది మనకు చూపించదు అనమాట. కాబట్టి మీరు అప్లికేషన్ చేసుకోవడానికి ప్రజెంట్గా ఇప్పుడు అదైతే అసాధ్యం 100%. ఎందుకనంటే వాళ్ళు ఒకటి చేస్తే ఆ యొక్క వెబ్సైట్ని వాళ్ళు డెవలప్ చేయాలి. అంటే 2021 నుంచి 2022 ఈ యొక్క ఆప్షన్ వచ్చేటట్టుగా వాళ్ళైతే డెవలప్ చేయాలి. లేదంటే ఈ యొక్క సర్టిఫికేట్ మీరు ఇప్పుడు అప్డేటెడ్ సర్టిఫికేట్ ఇస్తే కూడా వాళ్ళు తీసుకునేటట్టుగా ఈ యొక్క మరొక వెబ్సైట్ని అయితే మరొక వెబ్ నోట్ అయితే వాళ్ళు రిలీజ్ చేయాలన్నమాట. సో లేదంటే ఖచ్చితంగా ఎవరైతే ఈ సర్టిఫికేటు లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో 120 కానీ 150 కానీ 180 కానీ ఈ రకంగా వచ్చినటువంటి మార్క్స్ వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఖచ్చితంగా లాస్ అయ్యేటటువంటి అవకాశం ఉందన్నమాట. సో కాబట్టి మనకు ఆల్రెడీ వాళ్ళు ఇంతకుముందు మనకి ఎప్పుడైతే 2021 నుంచి 2022 మధ్యలో వచ్చినటువంటి నోటిఫికేషన్ అయితే ఉంది ఈ గ్రూప్ 4 నోటిఫికేషను, ఆ నోటిఫికేషన్లో కూడా మనకు పర్టికులర్గా అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. అంటే ఈ యొక్క ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేటు మాకు 2021 నుంచి 2022 మధ్యలో ఉన్నటువంటి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ని మాకు ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించినటువంటి లిస్ట్ ఇచ్చారు. ఆ లిస్ట్లో వాళ్ళు ఆ టైం ఆల్రెడీ ఇచ్చారనమాట. సో ఒకసారి అది కూడా మనం అబ్జర్వ్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది మనకు అఫీషియల్గా 2022లో వచ్చినటువంటి గ్రూప్ 4 నోటిఫికేషన్లో మనకు ఆల్రెడీ వాళ్ళు మెన్షన్ చేసి ఇచ్చారనమాట. ఇక్కడ చూడొచ్చు, మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మనము ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఏ డాక్యుమెంట్స్ కావాలనేది ఈ మొత్తం కూడా మనము ఆల్రెడీ ఒకసారి చర్చించుకున్నాము ఆల్రెడీ ఇంతకుముందే. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇవన్నీ కూడా ఆల్రెడీ మనం చెప్పుకున్నవే ప్రీవియస్ వీడియోలో. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి
మనకు ఇక్కడ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ గురించి మనకు ఇవ్వడం అయితే జరిగింది. సో చూడండి, ఫైనాన్షియల్ ఇయర్ ప్రియర్ టు ది ఇయర్ ఆఫ్ అప్లికేషన్ ఇష్యూడ్ బై ది కాంపిటెంట్ అథారిటీ ఆఫ్ తెలంగాణ అని ఇవ్వడం జరిగింది. అంటే ఏంటి అంటే మనకు ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ అయినటువంటి సంవత్సరం అయితే ఉందో ఆ సంవత్సరం కంటే ముందు సంవత్సరాన్ని ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ మాకు సమర్పించాలి, మాకు ఇవ్వాలని వాళ్ళు నోటిఫికేషన్లో కూడా మనకు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇది కొంతమందికి తెలియనటువంటి వాళ్ళు చాలామంది తీసుకొని పెట్టుకొని ఉండలేకుండా ఉంటారు. అండ్ అలాగే మీ దగ్గర సర్టిఫికేట్ ఉంటే ఓకే, సర్టిఫికేట్ లేని వాళ్ళు చాలామంది ఉంటారు. ఎందుకంటే అది 2 years అవుతుంది ఇప్పటికీ కాబట్టి, సో అది నాట్ వ్యాలిడేటెడ్, ఇది ఎక్కడ కూడా పని చేయదని చెప్పేసి వాళ్ళు నెగ్లెక్ట్ చేసి సో ఎక్కడో ఒక దగ్గర పడేసి ఉంటారు, లేదంటే సో తీసుకోకుండా కూడా ఉంటారు. కాబట్టి అటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. సో చాలా కాల్స్ అయితే నాకు కూడా వస్తున్నాయి. సో కాల్ మీ ఫర్ యాప్ నుంచి చాలామంది అయితే నాకు కాల్స్ అయితే చేసి అడుగుతూ ఉన్నారు. సో వాళ్ళందరి కోసం అండ్ అలాగే మీ అందరి కోసం కూడా ఈ వీడియో అనమాట చేయడం జరిగిందనమాట. అయితే ఒకటి ఏంటి అని అంటే, సో చాలామంది ఇక్కడ లాస్ అయ్యేటటువంటి అవకాశం ఉంది ఫ్రెండ్స్. కాబట్టి మీరు అఫీషియల్గా ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేయండి, లేదంటే అఫీషియల్గా ఒక అప్లికేషన్ అయితే ఒక వినతి పత్రం అయితే టీఎస్పీఎస్సీ బోర్డుకి అయితే రాయండి అందరు కలిసి. ఎవరెవరి దగ్గర అయితే ఈ యొక్క ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్స్ లేవో వాళ్ళందరూ కూడా మీరు సో టీఎస్పీఎస్సీ బోర్డుకి మీరు అఫీషియల్గా ఒక అప్లికేషన్ అయితే ఇవ్వండి. సో ఈ విధంగా మాకు ఒక ఆపర్చునిటీ అయితే కలిగించండి, ఇప్పుడు అప్డేటెడ్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ని తీసుకోండి అనేటటువంటి మీరు ఒక అప్లికేషన్ ఫామ్ అయితే, ఒక దరఖాస్తు ఫామ్ అయితే ఇచ్చేసేయండి అనమాట. ఒక వినతి పత్రం అయితే ఇవ్వండి అందరు కలిసి, లేదంటే మీరు లాస్ అయ్యేటటువంటి అవకాశం ఉందన్నమాట. సో మనకి ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయి, అండ్ అలాగే దాంతోపాటుగా నెక్స్ట్ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి తెలంగాణలో. కాబట్టి సో మీకు ప్రజెంట్ ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా లేట్ అయ్యేటటువంటి అవకాశం అయితే ఉంది. కాకపోతే లేట్ కావచ్చు, లేదంటే ముందే కూడా చేయొచ్చు అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ కోడ్ పడే కంటే ముందే కూడా చేయొచ్చు, లేదంటే గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కోడ్ పడే కంటే ముందు చేయొచ్చు, లేదంటే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కూడా చేయొచ్చు. లేట్ అయినా కావచ్చు, లేదంటే తొందరన్నా కావచ్చు. కాబట్టి మీరు నెగ్లెక్ట్ చేయకుండా సో అక్కడ ఒక టీఎస్పీఎస్సీ బోర్డుకి ఒక అప్లికేషన్ అయితే ఇవ్వండి అందరు కలిసి. అండ్ అలాగే దాంతోపాటుగా మీరు సర్టిఫికేట్ కూడకంగా అన్నీ కూడా సమకూర్చుకోండి ప్రతి ఒక్కరు కూడా. సో ఇది అనమాట. మీకు ఈ యొక్క ఆప్షన్ మీద మీకు ఏమనిపించిందో ఈ వీడియో కింద కామెంట్ రూపాయలు అయితే తెలియజేయండి. ఖచ్చితంగా ఏమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ రూపాయలు కూడా అడగండి, లేదంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కూడా నాకు కాల్ చేసి నాతో నేరుగా అయితే మాట్లాడచ్చు ఫ్రెండ్స్. ఈ యొక్క అంశాన్ని అంటే ఈ యొక్క వీడియోని మీ ప్రతి ఒక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా అందరూ కూడా షేర్ చేసి ఈ యొక్క విషయాన్ని అయితే తెలియజేయండి. సో ఎందుకు అని అంటే వాళ్ళు కూడా సో ఏదో కొంత తెలుసుకుంటారు. చాలామంది గ్రూప్ 4కి అప్లై చేసుకున్న వాళ్ళు ఇదే కన్ఫ్యూజన్లో ఉన్నారనమాట. ఏ సర్టిఫికేట్లు ఎప్పుడు కావాలనేది కూడా చాలామంది కన్ఫ్యూజన్లో ఉన్నారు. సో అందరు కూడా తెలియజేసేలా ఈ వీడియో అయితే ఖచ్చితంగా షేర్ చేయండి. నేను అయితే ఒక 100 likes అయితే ఆశిస్తున్నాను. సో ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ అయితే ఇవ్వండి, నాకు అంతకు మించి ఏమొద్దు. అండ్ మరొక ఉద్యోగ నోటిఫికేషన్ వీడియో అండ్ అలాగే అప్డేటెడ్ ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన అయితే ప్రెస్ చేసి పెట్టుకోండి. ఇలాంటి మంచి ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలు అండ్ అలాగే అప్డేటెడ్ వీడియోలు ముందు చాలా రాబోతున్నాయి. అవన్నీ కూడా మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.